కోదాడ పట్టణంలోని అశోక్ నగర్ లో కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో తండ్రి మృతదేహం ముందే భార్య ముగ్గురు కుమార్తెలు ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అశోక్ నగర్ లో కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో తండ్రి మృతదేహం ముందే భార్య ముగ్గురు కుమార్తెలు ధర్నాకు దిగిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. అశోక్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ ఆరోగ్య సమస్యలతో ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన అనంతరం అతని భార్య అరుణ ముగ్గురు కుమార్తెలతో కలిసి ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. సుమారు 25 ఏళ్ల క్రితం రామకృష్ణ అరుణ వివాహం చేసుకోగా వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా అరుణ కొంతకాలంగా మేళ్ల చెరువులోని తన పుట్టింటిలో ఉంటున్నట్లు సమాచారం. కాగా రామకృష్ణ కోదాడలోనే నివసిస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. తమకు తండ్రి ఆస్తిలో హక్కులు లేవని నాయనమ్మ బంధువులు చెబుతూ వేధిస్తున్నారని కుమార్తెలు ఆరోపించారు. పెద్ద కుమార్తె వివాహానికి సంబంధించి గతంలో రామకృష్ణ ఆర్థిక సహాయం చేస్తారని చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తమకు ఎలాంటి ఆస్తి లేదా ఇంటిపై హక్కులు ఉండవని చెప్పడంతో వివాదం తలెత్తినట్లు తెలియజేశారు. దీంతో మృతుడి ఇంటి ఎదుట ఆటోను అడ్డంగా నిలిపి భార్య కుమార్తెలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. పెద్దలు బంధువుల సమక్షంలో నాయనమ్మ మనవరాళ్ల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మెంటలాలకు వస్తే మమ్మల్ని బాగా చేసిన తర్వాత ఆడే నా పిల్లలకి నా ముగ్గురు బాగలేదని తెలిసింది. హాస్పిటల్లోనే నార్మల్ అయిపోయింది. నన్ను తీసుకురావాలి నాకేమో అత్తగారు మమ్మల్ని ఆడని చెప్పి వచ్చారు. మేము బస్సులో పడి వచ్చాము. పోలీసులు ఏందమ్మా ఇక్కడ ఉన్న ఆటలు సమస్య సార్ అంటే వాళ్ళు ఇంటి పని చేస్తున్నాం సార్ సార్ వాళ్ళు సార్ పరిస్థితి ఏంటి సార్ అంటే అని చెప్తాం సార్. మేము మా కొడుకు ఫోన్ మా కొడుకు వచ్చి అక్కడి నుంచి ఎక్కించుకుంటాం. వచ్చిన కాడి నుంచి బిడ్డను బాగా చేసుకొని ముగ్గురు బిడ్డను తల్లి 2-3 సంవత్సరాల పిల్లలు నేర్చుకుని నేను 20 సంవత్సరాల పిల్లలు చేసిన ఈనాడు భర్త వచ్చింది. ఇద్దరం కలిసి ఉన్నాము. మళ్ళీ అన్నందుకు ఇద్దరు కలిసి బిడ్డకి సంబంధం కుదిరించుకొని 1 లక్ష తగ్గామని అయితే పూలు పండ్లు పెట్టి పట్టడానికి వాళ్ళు వస్తే ఈ అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వాళ్ళ మేనగోడలు ఎత్తి మామయ్య ఆడండి హాస్పిటల్లో ఉందంట సీరియస్గా ఉందంటే వాళ్ళు అప్పటికప్పటికే వచ్చారు. వచ్చి ఇంట్లో పట్టుకున్నారు. ఖమ్మంలో చచ్చిపోతే వాళ్ళ శవాన్ని వేసుకొని ఆటో మాట్లాడుకొని నలుగురు తీసుకొచ్చి 1 గంటకు 1:30 ఎక్కించారు. బస్సు ఎక్కితే గోదావరి అడ్డ రోడ్డు దిగి నడిచొస్తుంటే పోలీసు వాళ్ళు ఏందమ్మా ఇలాంటప్పుడు నువ్వు పిల్లలు తీసుకొని వస్తున్నావు రోడ్డు మీద అంటే నేను వచ్చినాక సర్లేని మాట్లాడుకున్నాం. గుడ్డలు తెచ్చినాం, అన్ని తెచ్చినాం. 5 కొండలు 5 పిల్లలు 4 రోజులు ఉంటారు. ఆ ముందు మోసింది తలగొరి పెట్టింది అంటే లంజా మేము ఉండమేమే అసలు తలగొరి పెట్టద్దు లంజా వేసింది అని అన్నది అని ఈ కోకల మంటల్లో 18 లక్షలు తెచ్చిన బాయికి అవి గట్టి అల్లుండి లంజాకి మేము పోలీస్ స్టేషన్ పోయినాం కంప్లీట్ ఇద్దామని పోతే ఆ సార్ అన్నాడుగా నీ కాగితాలు ఏమైనా రాసి ఇచ్చిందంటే తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చాకనే ఏంటి సార్ మమ్మల్ని ఇట్లా కొడుతుండ్రు వాళ్ళు మరి రక్కనంటే ఇంతవరకు వాళ్ళు కూడా రక్షణ లేదు. మాకు రక్షణ పోలీసు వాళ్ళే రక్షణ లేదు. మా తప్పు అయితే మమ్మల్ని చేయొచ్చుగా మొన్న మా అక్కకి సంబంధం వచ్చిందని లగ్నం పెట్టుకుంటున్నాను. మేము మా డాడీకి ఫోన్ చేసి చెప్తామని ఫస్ట్ ఫోన్ మా డాడీకి చెప్తామని ఫోన్ చేస్తే అమ్మ మేము రావాలి కాదు అది ఫోన్లో చేస్తారా అని అంటే మాకు లాంగ్ తెలియదని చెప్పిండు. లాంగ్ తెలియదంటే సర్లే మేము నా పొద్దుగా పోయినాం. పోయింది కనుక 4 ఇంటికి బాగానే ఉంది. తర్వాత కోమలలో పోయిన మమ్మల్ని అందరూ మనిషికి రాలేదు. తిరిగి
రాలేదు. ఇక చనిపోయిండు 11:30కి చనిపోయిండు. చనిపోతే ఇంకా వీళ్ళు శవాన్ని వేసుకొని ఇంకా మనుషులందరూ వచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా మా దగ్గర ఉండలేదు. ఒక ఆటో మాట్లాడలేదు. మేము హాస్పిటల్ అంతే ఉన్నాం. మాకేం మొగ దిక్కు లేదు. ఉన్నాడు పోయిండు, ఉన్నోడు పోయిండు. మాకెవరు ఉండరు అంటే మా చిన్నప్పుడు గొడవ అందుకోసం ఇప్పుడు మమ్మల్ని ఇట్లా చేస్తారు. వాళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు కూడా అసలు మా అక్కలు కొట్టింది. మా నాయన వాళ్ళ కొడుకు, మా అక్కలు వాళ్ళ కూతురుల వాళ్ళ ఆయన గొంతులు పిసుకుతారు. మీరు న్యాయం చేయాలి.